వస్తాయి. ఓకే. అది అమ్మాయిలకే వస్తాయి, అబ్బాయిలకి రావు అనేది నేను బిలీవ్ చేయను. బేసిక్‌గా చాలామంది లైక్ అంటే గ్లామర్ ఫీల్డ్‌లో హ్మ్. అమ్మాయిలకొచ్చిన ఆఫర్స్ మాకు రావు అని చెప్పేసి చాలామంది కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. మాకు వాళ్ళకొచ్చినన్ని ఆఫర్స్ ఉండవు. అందుకే మేము 2, 3 సీరియల్స్ చేసి స్టాప్ చేయాల్సొస్తుంది. లేదు. సిన్సియర్‌గా ఉండండి మీరు. హ్మ్. మీరు చేసి హార్డ్ వర్క్ చేయండి. కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు రాదు? హ్మ్. డెఫినెట్‌గా వస్తది. ఈరోజు రాకపోవచ్చు. కానీ డెఫినెట్‌గా వస్తది కదా! ఎగ్జాక్ట్‌లీ కదా! ఆ! నేను దాన్ని బిలీవ్ చేయను మ్యామ్. అమ్మాయిలకొస్తుందంటే అది నాకు తెలీదు. హ్మ్. బట్ వాళ్ళు గ్లామర్ ఉండొచ్చు, అట్రాక్ట్ అవ్వచ్చు ప్రొడక్షన్ హౌస్‌లో. హ్మ్. కానీ మన దగ్గర వర్త్ లేకపోతే గ్లామర్‌తో ఎన్ని రోజులు మనం ముందుకు వెళ్తాము? అవును. సో, నేను అది అంతగా బిలీవ్ చేయను. నువ్వు ఫోకస్ పెడితే అది డెఫినిట్‌గా అచీవ్ అవుతది. హ్మ్. దానికి తగ్గట్టు నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా? నువ్వు నిద్రపోయేటప్పటికి ఈరోజు నా అచీవ్‌మెంట్‌కి వర్క్ చేశానా లేదా పొద్దున్నుంచి? అది చేస్తే హ్యాపీగా పడుకోవచ్చు. యాహ్! ఆ! లేదు అది చేయలేదు. నా గోల్ అక్కడుంది. అబ్బా! నాకు రావట్లేదు, ఛాన్సెస్ రావట్లేదంటే ఎలా వస్తది? హ్మ్. యూ హావ్ టు. ఆల్రెడీ సీరియల్‌లో హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు మీకొక మళ్ళీ ఇదే ప్రొడక్షన్ కానీ, వేరే ప్రొడక్షన్ కానీ, వేరే సీరియల్ ఒచ్చి అందులో సెకండ్ హీరో కానీ, లేకపోతే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గానీ వచ్చిందనుకోండి. సో, ఏం చేస్తారు? మ్యామ్ దీనికి ముందు గూడా కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు అడగటం జరిగింది. సెకండ్ లీడ్‌గా గానీ, లేదంటే నెగెటివ్‌గా గానీ. హ్మ్. నాకు అలా చేయటం ఇష్టం లేదండి. ఓకే. అందుకోసమే వెయిట్ చేశాను. హ్మ్. మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేశాను. ఓకే. ఆ! దట్టు మొన్న రీసెంట్‌గా ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ ఇలాగే చేస్తూ ఉంటేను సంపత్ నంది గారు డైరెక్టర్ ఆ! ఆఫ్‌కోర్స్ యూ నో. యెస్. సో, అతను స్టేజ్ మీద చూసి పెర్ఫార్మన్స్ చూసి ఆయన నోటి నుంచి నేను నాకు చేసిన నెక్స్ట్ మూవీలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పటం. ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కి పిలిపించటం. హ్మ్. మొన్న ఆడిషన్ జరగటం. సో, గెటప్ వేసి ఆ క్యారెక్టర్‌కి సంబంధించింది చేయటం. అలాగే అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ గారు చేసే ప్రాజెక్ట్‌లో ఆయన ఒక క్యారెక్టర్ ఇవ్వటం. హ్మ్. అంటే ఆయన గుర్తుపెట్టుకొని కాల్ చేసి అదేంటంటే డాన్స్ పెర్ఫార్మన్స్ చేసేటప్పుడే. ఓకే. సో, ఆయన ఎన్నో షోస్‌లో చూస్తూ ఉన్నాడు. హ్మ్. చూసి ఆదర్శ్ ఏంటి నువ్వు ఇంతకుముందు ఏం చేసావని పిలిపించి మాట్లాడి ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సూపర్. అంటే ఒక పక్క సీరియల్స్ చేస్తూ పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సంపత్ నంది గారన్నారు, అనిల్ రావిపూడి గారన్నారు. యెస్ మ్యామ్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్‌తో మీరు ఆల్రెడీ అవి చిన్నవైనా, పెద్దవైనా మంచి రోల్స్ అయితే మీరు చేస్తున్నారు. యెస్ మ్యామ్. సో, సైమల్టేనియస్‌గా ఇటు మూవీస్, అటు సీరియల్స్ 2 మీరు కంప్లీట్ ఆహా! చేస్తున్నారనుకోవచ్చు. అంటే రీసెంట్‌గా వేరే సీరియల్స్, వేరే ఛానెల్స్ పెద్ద ఛానెల్స్ నుంచి కూడా కాల్ వచ్చింది మ్యామ్. లీడ్‌గానే సోలో లీడ్ గాని, సోలో హ్మ్. హీరో గాని వచ్చిన అంటే మూవీస్ ఉన్నాయి కదా! అనేసి యాక్సెప్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్‌లీ కదా! ఇక్కడ 15 డేస్ ఇచ్చి, అక్కడ 15 డేస్ ఇస్తే మళ్ళీ మీకు టైమ్ ఉండదు అహా! మూవీస్ అహా! చేయడానికి. నాకు ఈ సీరియల్‌కి ఇబ్బంది లేకుండా ఉండాలి. హ్మ్. నేను ఏదైతే వీళ్ళకి డేట్స్ ఇచ్చానో అందులో ఇబ్బంది రాకూడదు. హ్మ్. లేదంటే మూవీస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మ్యామ్. ఎందుకంటే ఆల్రెడీ 5 ఇయర్స్ నేను కొంతమందితో జర్నీ చేసి ఉన్నాను కదా! సో, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇదుంది, అదుంది, ఇదుందని. సో, నేను ఆల్రెడీ వీళ్ళకి కమిట్ అయ్యి ఉన్నాను కాబట్టి నా వల్ల ప్రొడక్షన్‌కి ఇబ్బంది రాకూడదు. వెరీ నైస్. సో, ఇప్పటి వరకు మీరు చేసిన సీరియల్స్‌లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్ అండి? ఆహ్, అన్నీ నా ఫేవరెట్ అని చెప్పొద్దు. లేదు మ్యామ్. కొన్ని అంటే డబ్బుల కోసం చేస్తాము. యెస్. కొన్ని అరే బాగుంది అనుకుంటాం. పోను పోను కొన్ని అంటే మిమ్మల్ని బాగుండవు. మీరు సాటిస్ఫై చేయడానికి ఒక క్యారెక్టర్ అయితే డెఫినిట్‌గా ఉండుంటుంది కదా! యెస్ సో, మ్యామ్. అలాంటి క్యారెక్టర్ ఉన్న సీరియల్ ఒకటి చెప్పండి. 'అగ్నిపూలు' అని ఒక సీరియల్ చేశాను మ్యామ్ నేను. 'అగ్నిపూలు.' శ్రీకాంత్ ప్రొడక్షను. ఓకే. జెమినీలో వచ్చింది. అవును. ఆ! సో, అందులో హీరోగా చేశాను మ్యామ్. ఒక 2 ఇయర్స్. హ్మ్. అది నా ఫేవరెట్ మ్యామ్. ఫరెవర్. వావ్! ఎందుకనంటే దాంట్లో ఒక క్యారెక్టర్‌ని స్టార్ట్ చేసి ఎండ్ వరకు గూడా దాన్ని అలాగే చేశారు. హ్మ్. దానికి నంది అవార్డ్ గూడా అనౌన్స్ అయింది గానీ బట్ రాలేదు. హ్మ్. నా ఫేవరెట్ మ్యామ్ 'అగ్నిపూలు' అనేది. ఓకే. సో, కెరియర్ స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ అవుతుందా? యాక్టింగ్ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి. స్టార్ట్ చేసి 10 సో, ఇయర్స్ ఈ అవుతుంది. 10 ఇయర్స్‌లో ఎప్పుడైనా కానీ మీకు పర్సనల్‌గా అనిపించిందా? అబ్బా! కొరియోగ్రాఫర్‌గా స్టార్ట్ అయింది నేను. హ్మ్. ఎందుకొచ్చాను యాక్టింగ్ కెరియర్‌లోకి? కామ్‌గా నా పనేదో నేను చేసుకుంటే అయిపోయి ఉండేది కదా! అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? లేదు మ్యామ్. ఇంకా లేదా? ఎంజాయ్ చేశాను మ్యామ్ వర్క్‌ని. ఓకే. సో, ఎక్కడా కూడా ఆ రిగ్రెట్ అనేది లేదు మీకు. లేదు. సో, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అండి? ఇన్ థిస్ ఫీల్డ్. అచీవ్‌మెంట్ మీన్స్? అచీవ్‌మెంట్ అంటే లైక్ ఇప్పటి వరకు మీరు బాగా అబ్బా! ఇంక చాలు ఇంత మంచి విషయం సాధించాను అని మీరు ఏదైతే అనుకున్నారో అది. అదే. చాలా సాటిస్ఫై అయిన థింగ్ అనుకోవచ్చు. అంటే లైఫ్‌లో చాలా జరిగినాయి మ్యామ్. అబ్బా! ఇది అద్భుతం అనేది లేదు మ్యామ్. ఓకే. అంటే ఎవరు అప్రిషియేట్ చేసినా, హ్మ్. ఒకవేళ అవార్డులొచ్చినా, ఏదొచ్చినా సరే, లేదు ఇంకా ఏదో ఉంది.
ఇది కాదు, మనం అచీవ్ చేయాల్సింది ఇంకా ఏదో ఉంది అనేదే మైండ్లో ఉంది తప్ప సో మీ క్రేవింగ్స్ ఇంకా ఎక్కడ కూడా సగం కూడా ఫిల్ అవ్వలేదు. లైక్ అంటే ఏది చేసినా కానీ ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలి. ఎస్ మ్యామ్, డెఫినెట్ అది ఓవర్గా ఉండొచ్చులే కానీ అది డెఫినెట్గా. అంటే చిరంజీవి గారు నా పర్ఫార్మెన్స్ చూసి అప్రిషియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి హీరోగా లాంచ్ చేస్తున్నాను అనేసి ఇంకో అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో కల్పించారు. సో ఇలాంటి చాలా స్టార్స్తో జరిగింది కానీ మ్యామ్ అది తృప్తిగా అనిపించలేదు. ఓకే. సో అంటే ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో కష్టపడాలి, రావాలి, పైకి రావాలి. ఎందుకంటే అమ్మా నాన్నలు వదిలేసి మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. సో ఇంకా ఏదో చేయాలి అనే తపన ఎప్పుడు ఒకటి ఉంటుంది. అందుకోసం సాటిస్ఫాక్షన్గా అనిపించింది. డెఫినెట్గా అండి. అంటే ఎక్కడో గుంటూరులో పుట్టి హైదరాబాద్కి వచ్చి ఒక కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సీరియల్స్లో హీరోగా ఉన్నారు అంటే ఇదంతా పూలదారైతే కాదు. దీని వెనకాల ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో దాటి మీరు వచ్చి ఉంటారు. ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగిలితే కానీ సక్సెస్ అనేది ఊరికే రాదు. సో అది అర్థం చేసుకుని ఇలానే అంటే ఆ డిసిప్లిన్ అనేది ఎప్పటికీ ఉంటే ముందు ముందు డెఫినెట్గా లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్. కాదు మ్యామ్, ఏంటి మీరు ఇంకా సక్సెస్ గా ఫీల్ అవ్వట్లేదా? లేదు, అంటే అది ఏ రోజైతే మనకు తెలకొచ్చిందో ఆ రోజుతో మనం కెరియర్ ఎండ్. ఇదే మనం ఫస్ట్ డే అవ్వచ్చు, షూటింగ్ రావటం, లేదంటే మొదటి మెట్ అవ్వచ్చు, అలా ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉంటే ఇంకా ఏదో ఎన్నో మెట్లు ఎక్కాలి, ఇంకో ఏదో అచీవ్ చేయాలనేది ఉంది. ఇదే సక్సెస్ అనుకుంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఇంకా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్తున్నారు, స్క్రిప్ట్లు వింటున్నారు, దాని క్యారెక్టర్ సంబంధించింది హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం ఎంత సో స్వీట్ ఆఫ్ యూ ఆదర్శ్ గారు. లైక్ అంటే బేసిక్గా ఏంటి అంటే నిజంగానే ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంకా ఏదో సాధించాలి కెరియర్లో. అఫ్కోర్స్ 13 సీరియల్స్కి మెయిన్ లీడ్ మీరు చేశారు. డెఫినెట్గా ఏంటి అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అని చెప్పేసి 2-3 సీరియల్స్కి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, 2-3 క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంకా ఏదో అచీవ్ చేయాలి అన్న క్రేవింగ్ గోల్ మీకు ఉంది చూసారా. డెఫినెట్గా అది ముందు మీకు చాలా వండర్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మన సీరియల్ వసుంధర సీరియల్ ఈ నెల 26న మధ్యాహ్నం 1:30కి ఈటీవీలో రాబోతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ అండి. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీరు చెప్పండి ఇప్పుడు. థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడక్షన్ కావచ్చు, అంటే మా సీరియల్ గురించి కొంతమందికి ఈ ఇంటర్వ్యూ త్రూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి, శ్రీకాంత్ గారికి. సో ఎందుకంటే ఆయన చాలా కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఒక మేనేజర్గా వర్క్ చేసి అక్కడ నుంచి వేరే స్థాయికి ఈరోజు ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చారు. సో ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మ్యామ్, అది లొకేషన్స్ అవ్వచ్చు, అంటే సీరియల్ని సక్సెస్ చేయాలి. అందరూ చేస్తారు ప్రొడ్యూసర్, కానీ మన సీరియల్లో అందరికంటే ఏదో గొప్పగా ఉండాలి, అందరికంటే ముందు వెళ్ళాలి, ఎక్కువ రోజులు ఆగాలి, చాలామందికి వర్క్ ఇవ్వాలి, ఈ థాట్తో మా ప్రొడ్యూసర్ గారు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న, నన్ను నమ్మి, ఎందుకంటే ఇది రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. సో ఈ అబ్బాయి చేస్తాడని నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితాంతం రుణపడి ఉంటాను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా డైరెక్టర్ మాధవ్ గారు, ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు చిన్నగా నాకు భయం వేసింది, ఎందుకంటే 2 షేడ్స్ ఉన్నాయి, ఎలా చేయగలుగుతాను అంటే గైడెన్స్ కరెక్ట్ లేదంటే మనం ఎంత చేసినా సరే రీచ్ అవ్వదు మేము ఆ సీన్కి, ఆడియన్స్లోకి తీసుకువెళ్ళలేము. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు సార్ ఏది చెప్పినా సరే ఆయనకి నచ్చిందా లేదా, మన దగ్గర 100 థాట్స్ ఉంటాయి, ఈ సీన్ చూడగానే నేను ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఉంటుంది, కానీ ఆ సీన్కి ఆ క్యారెక్టర్కి ఏం కావాలనేది డైరెక్టర్ గారికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకి 50% ఆర్టిస్ట్ రీచ్ అయితే చాలు. సూపర్. సో ఆయన అందుకే ఎప్పుడైనా ఏదైనా చెప్పారు అంటే ఓకే సార్ ఇలానా, ఓకే సార్ ఇలా అని ఆయనకి ఏదైతే నచ్చుతుందో అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అది రీచ్ అవుతానా లేదని తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ. సో థ్యాంక్ యూ మాధవ్ సార్. ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. మీరు చెప్పిన దానికి రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా డిఓపి గారు మ్యామ్ నా ఫేవరెట్ మ్యామ్, ఓం ప్రకాష్ గారు. నేను ఈ 10 yearsలో చేసినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది, ఒక వెల్ విషర్గా ఉండి నన్ను వెనకాల ఉండి కానీ చాలా సీరియల్స్ ఆయన డిఓపిగా ఉన్నారా. పుత్తడి బొమ్మ అనే సీరియల్కి ఉన్నారు, ఈటీవీదే స్వాతి చినుకులు అనే దానికి ఉన్నారు ఆయనే, మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి
అంటే చాలామంది అంటే స్మాల్ స్క్రీన్లో ఒక 500 మంది ఆర్టిస్టులు ఉంటే 500 మంది ఆర్టిస్టులు కూడా ఆయన దగ్గర వర్క్ చేయాలని కోరుకుంటారు. ఓకే. ఆయన క్లోజ్లో వర్క్ చేయాలి, ఎందుకంటే అంత బ్యూటీగా చూపిస్తారు ఆయన. సో నాకు చాలా చాలా ఇష్టమైన పర్సన్ ఓం ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కూడా నేను ఈ ప్రాజెక్ట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. వావ్, రియల్లీ వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అంటే లేదు మేము ముందుండి థ్యాంక్స్ అని చెప్పామనుకో దానికి వాల్యూ ఉండదు. ఓకే అని అంటారు. మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ ఒకటి వస్తుందో, థ్యాంక్స్ చెప్పుకునే రోజు వస్తుందో, అది చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. సో అందుకోసమని మా వాళ్ళకి రియల్లీ వండర్ఫుల్ అండి. నాట్ ఓన్లీ అబౌట్ ద సీరియల్, డెఫినెట్గా సీరియల్ అనేది చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ కెరియర్ అనేది కూడా చాలా సూపర్ హిట్ అవ్వాలి. అండ్ ముందు ముందు ఇంతే బిజీగా మీరుండి నాట్ ఓన్లీ ఇన్ స్మాల్ స్క్రీన్, ముందు ముందు ఆదర్శ్ గారిని మేము బిగ్ స్క్రీన్లో చూడాలి అని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.